సంశ్లేషాక్షరాలు అంటే ఏంటిదంటే ఒక హల్లునకు రెండు ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు. ఏంటి, ఒక హల్లునకు రెండు ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు. ఉదాహరణ చూద్దాం. సంస్కృతి, ఇగో సాకి కావొత్తు వచ్చింది, రూ ఒత్తు వచ్చింది. మేశ్రీ, సాకి తావొత్తు వచ్చింది, రావొత్తు వచ్చింది. ధృతరాష్ట్రుడు, షాకి టావొత్తు వచ్చింది, రావొత్తు వచ్చింది. రాష్ట్రపతి, షాకి టావొత్తు వచ్చింది, రావొత్తు వచ్చింది. లక్ష్మి, కాకి క్షావొత్తు వచ్చింది, మావొత్తు వచ్చింది. ఏంటి సంశ్లేషాక్షరాలు అంటే ఒక హల్లునకు రెండు ఒత్తులు వస్తే దాన్ని అక్షరాలు అంటారు. సాకి రెండు ఒత్తులు వచ్చినాయి, ఇక్కడ సీకి రెండు ఒత్తులు వచ్చినాయి, షాకి రెండు ఒత్తులు వచ్చినాయి, ఇక్కడ కూడా షాకి రెండు ఒత్తులు వచ్చినాయి, కాకి రెండు ఒత్తులు వచ్చాయి. ఒత్తులు. లక్ష్యం, ఉత్ప్రేక్ష, సామర్థ్యం, జ్యోత్స్న, కక్ష, వస్త్రం, స్వాతంత్రం, ప్రాశస్త్యం, కర్ఫ్యూ, నిష్క్రమణ, భక్ష్యం, రాష్ట్రం, ఈర్ష, పౌల్ట్రీ, లక్ష్మణ, స్త్రీ, శాస్త్రం, అస్త్రం, దస్త్రం, ఆర్ద్ర, స్త్రీలు, పార్శ్వ, త్రబ్ద, కృత్స్నం, స్థైర్య, వక్త్రం, స్మృతి, దుర్వృత్తి, ఊర్ధ్వం, అశ్వం, వస్త్రము, త్రైకణ్యము, ద్రష్టలు, వర్జ్యము, సత్క్రియ, దారిద్ర్యం, దిగ్భ్రమ, నిష్క్రియ, మార్త్యుడు, అగ్ర్యము, శాస్త్రజ్ఞుడు. ఇవన్నీ కూడా సంశ్లేషాక్షరాలు. సంశ్లేషాక్షరాలు అంటే ఏంటంటే ఒక హల్లునకు రెండు ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు.